ఆ అసెంబ్లీ సమావేశాలు మన ఛానల్లోనే ఒకసారి చూడండి. ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా అడుగుతుంటే కూడా సిగ్గు లేకుండా నాయకులు, సిగ్గు లేకుండా ఈ తుమ్మల నాగేశ్వరరావుకు మరి ఎంతపాటి తెలివి ఉందో ఎంతపాటి సోదుందో నాకు తెలియదు. కానీ ఇది కూడా దిశ పత్రిక, దిశ లైవ్. త్వరలో రైతు భరోసా, వచ్చే నెలలో రుణమాఫీ పూర్తి, గత ప్రభుత్వంలో ఆశ. నిన్న శాసన మండలిలో ఏదో ప్రతిపక్ష ఎమ్మెల్సీ అడిగిండో లేకపోతే నా అటువంటోడో మీ అటువంటోడో అడిగిండంటే ఏమని అనుకోవచ్చు. చూడండి ఒకసారి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీనే. ఆ రైతుల బాధలు ఎరుకున్న మనిషి కాబట్టి, ఆ రైతుల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన అడగడానికి ప్రయత్నం చేసిండు. సో అట్లా చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన చూడరు ఒకసారి. ప్రభుత్వం ఏదైతుందో ప్రధానంగా వీళ్ళ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి ఒక రైతాంగాన్ని ప్రోత్సహించాలనే భావన సంకల్పంతో ఏదైతుందో కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేదితుందో ఆన్ దేర్ వెరిఫికేషన్, if they are found genuine crop loans, please see that వారికి ఏదైతుందో అవకాశం కల్పించాలనుకుంటున్నారు అధ్యక్ష. ఇలా రైతు భరోసాకు సంబంధించి కూడా అధ్యక్ష, ఇలా గత ప్రభుత్వం ఏదైతున్నదో అయినప్పటికీ కూడా నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో ఇవాళ ఏదైతే ఉదాహరణకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో గల్ఫ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్న కుటుంబాలు చాలా వరకు ఉంటాయి అధ్యక్ష. ఈ గల్ఫ్ పై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు పట్టేదారు పాస్బుక్స్ అన్ని కూడా ఆ కుటుంబ యాజమాని మరి కుటుంబ పెద్దపై ఉంటుంది అధ్యక్ష. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు భార్యలు ఏదైతుందో. హలో అన్న, జీవన్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బాబు. అన్న, నేను వాహిని టీవీ లైవ్ నుంచి మాట్లాడుతున్న వేలాది మంది రైతుల సాక్షిగా. ఎందుకంటే ఇలా నిన్న మీరు మాట్లాడిన మాట చాలా బ్రహ్మాండమన్న మండలిలా ఇప్పుడే మీ వీడియో చూపిస్తూ ఉన్న ప్రజలకి, చూడని వాళ్ళకి. సో మీరు అడిగినప్పుడు అంటే రుణమాఫీకి సంబంధించి ఇంతమంది రైతులు ఎదురు చూస్తూ ఉంటే నిన్న మరి మంత్రి గారు అంత సింపుల్గా ఉన్న లెక్కలు చెప్పి వదిలేస్తే ఎట్లా అన్నా? ఇక అంటే మీకు సమాధానం వచ్చింది అనుకుంటుర్రా? అట్లాగా అన్న, మీకు సమాధానం వచ్చింది అనుకుంటుర్రా మండలిలో? నేను అనుకుంటే ఏం చేయాలి, నువ్వు గమ్మతున్నావు నువ్వు. అట్లా కదే మీరు నేను చేసే ప్రయత్నం చేసిన, నువ్వు అనుకుంటున్నావు అని నన్ను అడుగుతే నేనేం అంటే ఆ సమాధానం మంచిగా అనిపించిందా అని రైతులు బాధపడుతున్నారు. నాకు మంచి అనిపించింది అంటే ఏమన్నట్టు, నాకు పరిష్కారం కావాలి. నాకు మంచి అనిపించింది అంటే ఎట్లా? నాకు పరిష్కారం కావాలి. ఓకే, ఏమంటారన్నా? అంటే అయ్యే పరిస్థితి ఉందంటారా? ఈ రైతుల బాధ పట్టించుకుంటారా? నేను చేసే ప్రయత్నం చేస్తున్నా, మాట్లాడుతున్నా. అదే మీలాంటి వాళ్ళు ఇంకా మండలిలో కానీ శాసనసభలో కానీ ఉండాలని కోరుకుంటారు. నా టర్మ్ అయిపోయింది, తీసి పారేసారు. అదే అన్న, అది తెలుసు మాకు. నేను అనేది ఇంకా ఉంటే బాగుండని కోరుకుంటారు రైతులంతా. ఏం చేస్తున్నారు బాబు అన్న ఒక్క మాట, నిన్న మీరు బ్రహ్మాండంగా అడిగినరు ఇట్లా గల్ఫ్లో ఉన్న వాళ్ళ బాధలు. అన్న ఇంకొక మాట, 2 లక్షల కంటే పైన వాళ్ళకి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిండు, మంత్రి చెప్పిండ్రు. పైగా మొన్న పొన్నం ప్రభాకర్ కూడా మార్చిలో షెడ్యూల్ ఇస్తామని చెప్పిండు అన్న. అది మీరు కూడా చూసిరు. కాదన్న, అంటే దాని గురించి ఏమన్నా అడుగుతారా అని? సందర్భం రావాలి బాబు, అంటే వ్యవసాయ శాఖ గైడ్లైన్స్లో కూడా ఉందన్న. అది నేను చెప్పేది. మాట్లాడండి అన్న, నేను అనేది వ్యవసాయ శాఖ పెట్టుకున్న గైడ్లైన్స్లో కూడా ఉంది. రైట్ బాబు, రైట్. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పిన. నిన్న అడిగారు కదా, మళ్ళీ కూడా సందర్భం వస్తే తప్పకుండా అడగండి 2 లక్షల పైన వాళ్ళకి. థ్యాంక్ యూ. సందర్భం వస్తే అడుగుతా అంటుండు. మరి ఇది కేవలం పంట రుణం కాబట్టి పంట రుణంలో బ్యాంకర్ ఏదైతుందో దే విల్ నాట్ ఇన్సిస్ట్ ఫర్ మార్టిగేజ్. అదర్ లోన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రాప్ లోన్. క్రాప్ లోన్ కేవలం పంట రుణానికే పరిమితం కాబట్టి ఏదైతే ఎక్కడ కూడా ఏదైతుందో మన మార్టిగేజ్ ఇన్సిస్ట్ చేయడం జరగదు అధ్యక్ష. ఇప్పుడు అటువంటి ఒక ఖాతాలు కొన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ గల్ఫ్ లో ఉపాధి పొందుతూ పట్టేదారు పాస్బుక్లు భర్తల పేరిట కలిగి ఉండి భార్యల పేరిట రుణాలు ఉన్నటువంటి వారికి ఏదైతుందో మనం ఈ రుణమాఫీ చేయవలసిన ఒక బాధ్యత కూడా మనపై ఉన్నది. ఇవాళ 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాలు వేరు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ది ఫ్యామిలీస్. వాళ్ళకి 2 లక్షల పైబడి ఉన్న కుటుంబాలు మాట్లాడడం లేదు అధ్యక్ష. నేను మాట్లాడడం లేదు, నేను అదే అడిగిన. మరి నిన్న అవకాశం వచ్చింది కదా అంటే ఉంటే మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు లోపల గురించే మాట్లాడుతుంటారు కదా. సరే, లోపల గురించి కూడా అడగాలి తప్పకుండా. బట్ పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ గైడ్లైన్స్లో కూడా పెట్టుకున్నారు కదా అని అడిగితే ఇక సందర్భం వస్తే మాట్లాడతా అని చెప్తా ఉన్నారు. సరే, నిన్న బల్మూరు వెంకట్ కూడా అన్నట్టున్నాడు కదా అన్న, ఉందా అది కూడా? ఎమ్మెల్సీ ఎల్లుంటుంది, ఇల్లుందా?
లేదు. ఇబ్బందులయ్యే అచ్చా, ఓకే, రైట్. పరిస్థితి తప్ప అదన త్వరలో క్లియర్ చేస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం. ఇక సప్లిమెంటరీ కానించి నేను కూడా టైంని బట్టి మెయింటైన్ చేస్తాను. సార్, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదైతుందో నేను ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వివరించడంతో పాటుగా అందులో ఇంకా కొంత ఏదైతుందో మనం చేపట్టే కార్యక్రమం చెప్తారు సార్. చివరిగా అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళ గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్న వారు ఒక రైతు కాబట్టి ఈ కోతుల బెడదతో ఏదైతుందో పంట వస్తూ ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు ఆ టెక్నికల్ సమస్యల వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్కీమ్ అందరు కూడా చేరుతుందనే ఉద్దేశం. వెంకట్ గారు, మీది సప్లిమెంటరీ మీద ఉంది పేరు. అధ్యక్ష, ఏదైతే ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఏదైతే పెండింగ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో ఇంతకుముందు గౌరవ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఆ పెండింగ్ ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుంటే కంప్లీట్గా ఈ స్కీమ్ అందరు కూడా చేరుతుందనే ఉద్దేశం అధ్యక్ష. అది కూడా అతి త్వరలో ఎప్పటివరకు దాన్ని క్లియర్ చేస్తే కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ వెంకట్ గారు, మీది అధ్యక్ష, చేయడం వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఏదైతే మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ. ఎవరికి ఇవాళ మండలి ఉంది, అదే అంతే, అంత లోపే. అదే అది చూసినా ఇవ్వాలి, మా శాసన మండలి ఉంది కానీ అంత లోపు వెళ్తారు కదా అని. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్కి ట్రై చేస్తున్నా. మన వీడియోలు చూస్తారు కదా, జర ఇతనికి వెనక ముందు అవుతుంటారు అన్నట్టు. అడిగితే కమిట్మెంట్ అవ్వాల్సి వస్తుంది కదా. టెన్ 10:30 మండలి స్టార్ట్ అయ్యేది. 10కేనా? అదే పోతే మళ్ళీ చూసి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు, లేదంటే మెసేజ్ చేస్తాడు. కానీ సరే, మనం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం తప్పకుండా. అయితే వీళ్ళు శాసన మండలిలో అయితే అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం మనం. అయిపోయింది, ఇక అడగరు, ఇక పోదు అని అన్నట్టుగా లేదు. మండలిలో సభల అదే సబ్జెక్ట్ నడుస్తూ ఉంది.